సార్, మేడారం జాతర తెలంగాణలోనే ఒక అద్భుతమైన జాతర. దాదాపు 3 కోట్ల మంది వివిధ రాష్ట్రాల నుంచి ఆ ప్రోగ్రాంకి వస్తారు. సో అలాంటి మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ సార్. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నిన్న కామెంట్ చేశారు, మేము అటువంటి సాంప్రదాయం ఎక్కడా లేదు, మేము జాతీయ హోదా ఇవ్వలేం, అవసరమైతే యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తామని చెప్పేసి. సో ఎందుకు అంటే అంత డిమాండ్ ఉన్నప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ దీనిని కేంద్ర కల్చర్ మంత్రిత్వ శాఖకు మంత్రి, అందువల్ల ఆయన చెప్పింది అధికారికంగా మనం తీసుకోవచ్చు. అంటే ఆయన ఏమంటాడంటే మెకానిజం లేదు, జాతీయ పండుగగా ఒక పండుగను గుర్తించడానికి ఎలాంటి మెకానిజం లేదు కనుక మేము మేడారంకు కూడా జాతీయ పండుగ హోదా ఇవ్వలేము అన్నది వాదన. మెకానిజం లేదు అన్న మెకానిజం ఎక్కడ ఉంటుంది? ఏదైనా ఉపనిషత్తుల్లో ఉంటుందా, వేదాల్లో ఉంటుందా, పురాణాల్లో ఉంటుందా, దేంట్లో ఉంటుంది మెకానిజం? ప్రభుత్వం ఏర్పరచుకునేదే కదా. మనం స్టార్ట్ చేస్తాం మెకానిజం మనం కొత్త స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందువల్ల మెకానిజం లేదు అనేది ప్రాతిపదిక కాదు. అందులో నేషనల్ బోర్డు ఉంటుంది, నేషనల్ ఎనిమల్ ఉంటుంది, దేశం. అసలు భారతీయ జనతా పార్టీ విధానమే ఒకే దేశము ఒకే ఎన్నిక, ఒకే దేశము ఒకే రేషన్ కార్డు, ఒకే దేశము ఒకే ట్యాక్స్, ఒకే దేశము ఒకే భాష, హిందీ భాష అందరూ నేర్చుకోవాలని అమిత్ షా చెప్తున్నాడు కదా. సౌత్ ఇండియన్స్ కూడా హిందీ నేర్చుకోవాలి, భారతదేశానికి ఒకే భాష ఉండాలి, ఒకే దేశము ఒకే మతము, భారత భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే అని ఆర్ఎస్ఎస్ అధినేత కూడా చెప్పారు కదా. ఇంట్లో ఇలా ప్రతి ఒక్కటి ఒకే దేశము ఒకే ఎన్నిక, ఒకే దేశము ఒకే ట్యాక్స్, ఒకే దేశము ఒకే భాష, ఒకే దేశము అని అంటున్న భారతీయ జనతా పార్టీకి ఒక దేశానికి ఒక పండుగ ఎందుకు ఉండకూడదు? ఒక దేశం మొత్తం గర్వంగా ఇది నా పండుగ అని జాతి మొత్తం, భారత జాతి మొత్తం ఇది మా పండుగ అని ఎందుకు అనుకోకూడదు? అనుకుంటే నేరమాదేమైనా తప్ప? ఇప్పుడు మనం హిందీ భాష నేర్చుకోవాలని చెప్పినప్పుడు మేడారం జాతర జాతీయ హోదా ఇస్తే తప్పేంటి? జాతీయ భాష హోదా ఇచ్చినప్పుడు, జాతీయ పక్షి ఉన్నప్పుడు, జాతీయ ఎనిమల్ ఉన్నప్పుడు, నేషనల్ ఎంబ్లమ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ నేషనలే కదా. ఇప్పుడు పార్లమెంట్లో సెంగోలు పెట్టారు, అంతకుముందు ఆ మెకానిజం పార్లమెంట్లో పెట్టాలి అని మెకానిజం లేదు కదా. తమిళనాడుకు చెందిన సెంగోల్ను చోళుల కాలపు రాజచిహ్నాన్ని మీరు తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టారు. రాచరిక కాలపు సాంప్రదాయాన్ని ఆధునిక ప్రజాస్వామ్య ఆలయంలో ఆవిష్కరించారు. దీనికి మెకానిజం ఉంది అంతకుముందు ఎక్కడన్నా? సో అలా మెకానిజం పార్లమెంట్లో గతంలో ఎప్పుడన్నా పెట్టారా? లేదు కదా. కొత్త మెకానిజాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో మెకానిజం అనేది మనం మొదలు పెడితే వస్తుంది. అంతకుముందు జాతీయ పన్ను ఉందా? దేశం మొత్తం ఒకే పన్ను అనే విధానమే లేదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చింది, ఒకే వన్ నేషన్ వన్ ట్యాక్స్ వచ్చింది, అంతకుముందు లేదు ఈ మెకానిజం. ఒకప్పుడు మన రేషన్ కార్డు ఎక్కడ మన పక్కనున్న షాప్లోనే తీసుకోవాలి, మనకి ఎక్కడ ఎలా అయితే అక్కడ. ఇప్పుడు ఈ రేషన్ కార్డుతో మనం ఎక్కడైనా ఇవాళ నీకు రేషన్ కార్డు ఉంటే ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. మరి ఈ విధానం గతంలో లేదు కదా, ఈ మెకానిజం గతంలో లేదు, మనం పెట్టుకున్నాం. సో మెకానిజం లేకపోతే ఒకప్పుడు నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ లేవు, ఇప్పుడు స్లోగా అన్నిటి కలిపి ఒకే వన్ నేషన్ వన్ టెస్ట్ అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. మరి ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. వాస్తవంగా విద్య ఉమ్మడి జాబితా, రాష్ట్రాలకు కూడా హక్కులు ఉంటాయి. అయినా మీరు దేశం మొత్తానికి ఒకే వ్యవసాయ చట్టం తెస్తామని 4 చట్టాలు పార్లమెంట్లో తెచ్చారు. ఇలా దేశమంతటా అమలయ్యేలా ఒకే విధానాలు పట్టుకురావాలి అన్నది బీజేపీ జాతీయ విధానం. అలా అయితేనే దేశం ఐక్యంగా ఉంటుంది అని. సో దేశ ఐక్యతకు దోహదం చేస్తుంది కదా జాతీయ పండుగ. వాస్తవానికి మేడారం జాతరకు ఉన్న నేషనల్ ఫుట్ ప్రింట్ కూడా ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు ఏదో ఒక ప్రాంతంలోనే జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ ఉంది. బతుకమ్మ పండుగ తెలంగాణ బార్డర్ దాటితే జరుపుకోరు, అయినా కూడా నేను జాతీయ హోదా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇక్కడ మేడారం జాతరకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ దానికి నేషనల్ ఫుట్ ప్రింట్ ఉంది. ఒక్క తెలంగాణ నుంచే రారు అక్కడికి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మీకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, ఇలా అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసులు వస్తారు. సో దాని మించిన నేషనల్ ఫుట్ ప్రింట్ ఇంకేమైనా ఉందా? ఇప్పుడు నీకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టుకున్నాం, టెర్రరిస్ట్ రిలేటెడ్ క్రైమ్స్, ఎందుకంటే ఆ అంతర్గత భద్రత ఇంటర్నల్ సెక్యూరిటీ ఉమ్మడి జాబితాలో ఉంటుంది, కేంద్రము రాష్ట్రం. లా అండ్ ఆర్డర్ స్టేట్ జాబితాలో ఉంటుంది.
అందువల్ల ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ ఉంటాయి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ మరే ఇతర తీవ్రవాద కార్యకలాపాలని, దానికి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టుకున్నాం. మరి లా అండ్ ఆర్డర్ రాష్ట్రాల సబ్జెక్ట్ అయినప్పుడు మనకు అవసరం వచ్చింది నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐఏ పెట్టుకున్నాం. అసలు రాష్ట్ర పోలీసుకు సమాచారం కూడా ఇవ్వకుండా వచ్చి ఎన్ఐఏ దాడులు నిర్వహించడం లేదా? ఆ మెకానిజం గతంలో లేదు. ఒక ఛాలెంజ్ వచ్చింది తీవ్రవాదం, ఆ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందువల్ల మెకానిజం లేదు, మేడారంకు జాతీయ హోదా ఇవ్వము అన్నది కరెక్ట్ కాదు. మెకానిజాన్ని ఏర్పాటు చేస్తానికి చేయండి, అదేం రాజ్యాంగ విరుద్ధం కాదు కదా. మేడారంకు జాతీయ హోదా ఇచ్చే మోడీ ప్రభుత్వం ఆలోచిస్తే దానివల్ల ఏమీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగి కోర్టులేం కొట్టేయరు కదా. మీరు ఎలా ఇస్తారు మేడారంకు జాతీయ హోదా అని? ఇవ్వడానికి వీలే లేదు, ఇది రాజ్యాంగం ఒప్పుకోదు అని అంటారా? రాజ్యాంగమును ఒప్పుకొని రాజ్యాంగం అంగీకరించని రాజ్యాంగ వ్యతిరేకమైన మెకానిజంలు పనిచేయవు, మిగతా అన్నీ పనిచేస్తాయి. మన సుప్రీంకోర్టు జడ్జిలు కూడా మేమే నియమిస్తాం, మెకానిజం మార్చండి అని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. అది రాజ్యాంగ వ్యతిరేకమైన మెకానిజంల కొరకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మన దేశ రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తితో కూడుకుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే న్యాయ వ్యవస్థ ప్రభుత్వము వేరువేరుగా ఉండాలి అన్నది రాజ్యాంగంలోని మౌలిక స్వరూపము. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాంటి మెకానిజం అంటే కాన్స్టిట్యూషనల్ మెకానిజం, కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ మెకానిజాన్ని కూడా మార్చి జడ్జిలు కేంద్రమే నియమిస్తుంది అని కిరణ్ రిజిజు ఓపెన్గా చెప్పాడు. రాజ్యాంగం అంగీకరించని మెకానిజంలో మీరు ఏర్పాటు చేస్తారు. రాజ్యాంగం అంగీకరించే కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన దానికి ఏంటి తప్పేంటి? జాతీయ హోదా ఇస్తే నేరమా? అదేమి దేశం ఐక్యతగా ఉన్న ప్రమాదమా? ఇంకా దేశం ఐక్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న ఫెస్టివల్కి నేషనల్ ఫెస్టివల్ ఇచ్చారు, ఒక ఎక్కడో సౌత్లో ఉన్న ఫెస్టివల్కి హోదానికి ఇచ్చారు. మీరు ఇంకో అలాంటి ఫెస్టివల్కి ఇస్తే ఒక దేశ ప్రజలు మరో ప్రాంతంలో జరుగుతున్న పండుగల పట్ల అవగాహన పెరుగుతుంది కదా. అది సాంస్కృతిక పునర్జీవనానికి ఉపయోగపడుతుంది, దేశ సమైక్యత సమగ్రతలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది, భారత జాతిలో ఒక సాంస్కృతిక చైతన్యం పెరగడానికి ఉపయోగపడుతుంది కదా. అందువల్ల ఈ మెకానిజాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి, లేదని కాదు నేను చెప్పేది. లేకపోవచ్చు క్రియేట్ చేయండి మెకానిజాన్ని. ఇట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా. కేంద్ర ప్రభుత్వం తలుచుకున్న మెకానిజం వస్తుంది. మెకానిజానికి ఏమైనా IMF అనుమతి కావాలా, వరల్డ్ బ్యాంక్ అనుమతి కావాలా? అది భారత క్యాబినెట్ నిర్ణయిస్తే మెకానిజం వస్తుంది. ఏమున్నది?